హలో గైస్, నా పేరు మైథిలి బాగడం. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ బేసిక్గా కల్కి ట్రైలర్లో చాలా అంటే చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మొత్తం అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకొని అండ్ మొత్తం అన్నీ కూడా పాయింట్స్ కింద నోట్ చేసుకొని మరి అండ్ వాటన్నింటినీ కూడా స్ప్లిట్ స్క్రీన్లో పెట్టుకొని మరి ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ అయితే అనిపించాయి నాకు. బేసిక్గా సినిమా అయితే మాత్రం సీరియస్లీ చెప్తున్నా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది ఈ సినిమా. హానెస్ట్లీ చెప్తున్నా, ఈ బాహుబలి 2, దంగల్, ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఇంకా నాకు తెలిసి అంటే కరెక్ట్గా కనెక్ట్ అయితే హిందీ వాళ్ళకి లేచిపోతే అబ్బా లేపి అవతల పడేస్తుంది ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా సినిమా. మీరు గమనించారో లేదో, నేను ఈ వీడియో చేసే టైంకి టైం ఇప్పుడు 12-18 అవుతుంది మధ్యాహ్నం. ఈ టైంకి నేను వ్యూస్ చెక్ చేస్తే హిందీ ట్రైలర్కి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి తెలుగు ట్రైలర్ కంటే. అది హైలైట్ అసలు. నేను సర్ప్రైజ్ అయ్యా. చాలా సర్ప్రైజ్ అయ్యా లిటరల్లీ. అంటే తెలుగు ట్రైలర్కి ఎక్కువ వస్తాయి కదా, బేసిక్గా ప్రభాస్ గారు మన తెలుగు హీరో కాబట్టి ఇనీషియల్గా మన దానికి ఎక్కువ వస్తాయి అనుకుంటే, ట్విస్ట్ ఏంటంటే హిందీ దానికి ఎక్కువ ఉన్నాయి. బేసిక్గా సలార్ విషయంలో కూడా అదే జరిగింది. సలార్ విషయంలో కూడా తెలుగు ట్రైలర్ కంటే హిందీ ట్రైలర్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. సో బేసిక్గా ఇప్పుడు ప్రభాస్ గారు హిందీ ఆడియన్స్కి ఇంకా వాళ్ళ హీరో కింద ఫిక్స్ అయిపోయారు. ఇంకా అది కన్ఫర్మ్. ఇంకా దీంతో సలార్ టైంకి ఏంటంటే ఏదో ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్, హోమ్ బాల ఫిల్మ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని చాలామంది అనడం జరిగింది. కానీ బట్ ఇప్పుడు ప్యూర్గా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు వైజయంతి నెట్వర్క్ ఎవరికీ తెలియదు ఇప్పటివరకు. వాళ్ళు ఒక్క పాన్ ఇండియన్ మూవీ కూడా ప్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళు ఇదే ఫస్ట్ టైం చేయడం. సో హిందీ వాళ్ళకి అసలు ఇది తెలిసే ఛాన్సే లేదు. అలాంటిది హిందీ ట్రైలర్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయంటే అర్థం చేసుకోండి ప్రభాస్ గారి మార్కెట్ ఏటో. సో ఎనీహో మొత్తానికైతే మాత్రం ట్రైలర్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అశ్వత్థామ గారు దీపికా పదుకునే దగ్గర ఇలాగ కిందకి దిగుతున్న టైంలో ఒక షాట్ కనబడుతుంది మనకి. అంటే ఆయన యంగ్ ఏజ్ షాట్ ఏదైతే ఉందో ఆ షాట్ కనబడుతుంది మనకి. ఆ షాట్ కురుక్షేత్రం ఎగ్జాక్ట్లీ దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే కురుక్షేత్ర సంగ్రామం ఎలా జరుగుతుంది అండ్ ఆ టైంలో రథాలన్నిటికీ ఉండే జెండాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పెట్టడం జరిగిందనమాట. సో చాలా అంటే చాలా క్లియర్గా విజువల్ అయితే క్రియేట్ చేశారు. కోర్స్ అమితాబ్ బచ్చన్ గారి యంగ్ లుక్ను కూడా ఆ టైంలో క్రియేట్ చేయడం జరిగింది కదా, అది కూడా మనకు ఆ టైంలోనే చూపిస్తారనమాట. సో ఆ షాట్లో కురుక్షేత్రం రిఫరెన్సెస్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. ఆ పర్ఫెక్షన్ చాలా బాగా అనిపించింది నాకు ఆ టైంలో. అండ్ రెండోది, అశ్వత్థామని రియల్ సూపర్ హీరోగా చూపించబోతున్నారు. ఎందుకు అంటే అశ్వత్థామ ఒకసారి తన 2 చేతులతో 5 మనుషుల్ని అమాంతం ఎత్తి ఇట్లా పట్టుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రభాస్ గారికి ఏంటంటే చేతికి ఏమో ఒక ఆర్మర్ ఉంది, బాడీకి ఆర్మర్ ఉంది, బుజ్జి అనే సూపర్ కార్ ఉంది, అది కాకుండా చాలా రకాల టెక్నాలజీస్ ఉన్నాయి. అది కాకుండా యూనో వాట్ ఇది మనకి కొన్ని కొన్ని విజువల్స్లో మనం చూపించినట్టయితే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు చూపించారు కదా. సో ఏదో ఒక హై లెవెల్ మెషిన్ ఒకదాన్ని రూపొందించడం చాలా కనబడుతున్నాయి మనకి మధ్యలో అన్నీ కూడా. సో ప్రభాస్ గారు ఏంటంటే ఆ టెక్నాలజీ, ఆ భైరవ టెక్నాలజీని కలిగి ఉంటేనే భైరవ విల్ బి ఏ సూపర్ హీరో. బట్ అమితాబ్ బచ్చన్ గారు అంటే అశ్వత్థామ రియల్ సూపర్ హీరో అని చూపిస్తున్నారు ఇక్కడ. సో అది కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మూడోది ఏంటంటే హార్సెస్ మీద ఒక 2 కపులు కనబడుతున్నారు. ఆ 2 కపులు కూడా ఎవరో రివీల్ చేయని క్యాస్ట్ అండ్ క్రూ ఒక 2 ఉన్నారు, ఒక 2 లవర్స్ ఉన్నారని చెప్పి బయట న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఆ ఇద్దరే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అదైతే మాత్రం ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అండ్ ఆ టైంలో హీరో ఎంత మంచి కళలో ఉన్నానో తెలుసా అని అంటుంటాడు బ్యాక్గ్రౌండ్లో. సో ఎంత మంచి కళలో ఉన్నానో అని చెబుతూ కాంప్లెక్స్లో ఉన్నాం అంట కళలో అని ప్రభాస్ అనడం జరుగుతుంది కదా. అయితే ఆ తర్వాత బుజ్జి భైరవ 5 స్టార్ బౌంటీ వచ్చింది అని చెప్తుంది కదా. ఆ 5 స్టార్ బౌంటీ వచ్చింది కాంప్లెక్స్లోంచే. సో రెసిడెంట్ కాంప్లెక్స్ అని ఉంటుంది అక్కడ. అంటే ప్రభాస్కి ఒక డ్రీమ్ ఉందన్నమాట, వాళ్ళతో కలిసి పనిచేయాలని, లేదంటే అక్కడికి వెళ్ళాలని, అలాంటివి సంథింగ్. సో అందుకే తన కళలు వస్తున్నాయి. అండ్ ఆ కళలు చాలా గొప్పవి, చాలా పెద్దవని కూడా తను ఫీల్ అవుతున్నాడు. సో అలాంటి ఒక కాంప్లెక్స్ నుంచి ఒక టాస్క్ వచ్చింది, ఒక బౌంటీ వచ్చింది. సో 1 మిలియన్ బౌంటీ, అది కూడా చాలా పెద్ద బౌంటీ అనమాట. సో ఈ డ్రీమ్ అక్కడ రియల్ అయిందనమాట హీరోకి. అండ్ ఇంకా తర్వాత ఆ 2 కప్పులు గుర్రంతో వీళ్ళు అలా ఆగినప్పుడు ఒక పెద్ద సిటీని చూపిస్తారు. ఆ సిటీని చూసినప్పుడు నాకు 2 రిఫరెన్సెస్ గుర్తొచ్చాయి. ఒకటి శంబాలా, ఇంకొకటి అట్లాంటిస్. బేసిక్గా ఈ రెండు కూడా రియల్గా ఉన్నాయని కొంతమంది అంటారు, రియల్గా లేవని కొంతమంది అంటారు. ఇవి రియల్ సిటీస్ అంటే కొంతమంది, మిథికల్ సిటీస్ అని కొంతమంది అంటుంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటి గురించి కొన్ని ఇమాజినేషన్స్ ఉన్నాయి. అంటే ఈ సిటీస్ ఇలా ఉండొచ్చు అని కొన్ని ఇమాజినేషన్స్ ఉన్నాయి. అండ్ ఆ ఇమాజినేషన్స్కి చాలా అంటే చాలా సిమిలర్గా ఇక్కడ ఈ సిటీని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ మోడర్న్ సిటీ లాగా కూడా దాన్ని
చూపించడం జరిగింది కదా, మీకు స్క్రీన్ మీద దేనికి దానికి ఇమేజెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, సో దాన్ని అలా క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో నాకు అది కూడా ఈ సిటీస్లో నాకు తెలిసి శంబాలా రిఫరెన్సే తీసుకుంటారు, అట్లాంటిస్ ఎందుకు తీసుకుంటారు అనిపించింది నాకు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇండియన్ పురాణాల గురించి మెన్షన్ చేస్తూ డిస్కస్ చేస్తున్న టైంలో మరి ఇంక ఇవి ఎందుకు చేస్తారు ఇంకా, సో అది పాయింట్ అనమాట. ఇంకా తర్వాత ఒక ఫ్రేమ్లో ముగ్గురు ప్రభాసులను చూపించడం జరిగింది. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే వెనక కూడా కాళ్ళు కనబడుతున్నాయి. అంటే పోనీ సైడ్ నుంచి ఇట్లా వచ్చిందంటే కాదు, వెనక కాళ్ళు కూడా కనబడుతున్నాయి ఆ ఫ్రేమ్లో మీరు గమనించినట్టయితే. సో ఆబ్వియస్లీ అదొక ఏమంటారు, ఒక ఇమేజ్ క్రియేషన్ లాంటిదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ముగ్గురు ప్రభాసులు ఉండడం అనేది జరగని పని, కానీ నాకు తెలిసి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో అంటే ఎంటైర్ సినిమాని చూస్తుంటే అలా ఉండదు అనిపిస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు మధ్యలో ఒకటి వచ్చి వీడియో కాల్లో కనబడుతూ నాకు ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో కావాలి అంటే ఆ అమ్మాయి నేనే తేగలనంటే అచ్చా అలాగా అంటారు కదా. సో అలాంటి ఒక విజువల్ని క్రియేట్ చేసి రెండు వైపులా కూడా ఇట్లా వచ్చేటట్టు చేసినట్టు నాకైతే అనిపించింది. సో అది కూడా ప్రభాస్ క్రియేట్ చేసుకునే టెక్నాలజీ అనిపిస్తుంది, అంటే భైరవ క్రియేట్ చేసుకునే టెక్నాలజీ. ఆ తర్వాత బుజ్జితో ఫన్, ఇది మనకి చాలా కాన్స్టెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈవెన్ మనకి బుజ్జి ఇంట్రడక్షన్ వీడియోలో కూడా బుజ్జి టార్చర్ చేస్తుందని కనబడుతుంది. అండ్ బుజ్జితో భైరవ కూడా ఫుల్ ఫన్ మోడ్లో ఉంటాడు, అదైతే తెలుస్తుంది. ఇంకా తర్వాత బౌంటీ వచ్చింది. ఆ బౌంటీ మనం గమనించినట్టయితే ప్రభాస్ దీపికని తేవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ బౌంటీలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని, రెసిడెంట్ కాంప్లెక్స్ ఇవన్నీ చెప్పారు. నేమ్ ఏమో సమ్ 80, అంటే బేసిక్గా ఇంకా అక్కడ మనుషులకు ఏం పేర్లు ఉండవు అనమాట, అదో కొత్త ప్రపంచం కాబట్టి. సో ఇంకా సమ్ 80 అని పేరు పెట్టారు. అయితే తన గురించి మెన్షన్ చేస్తూ అక్కడ రాసింది ఏంటి, ఈ సబ్జెక్ట్ ఇంతకు ముందు 2886 నుంచి కూడా ఇక్కడ పార్టిసిపెంట్గా ఉంది, కానీ ఇప్పుడు 150 రోజుల ప్రెగ్నెంట్గా ఉంది, అంటే సుమారుగా 5 నెలల ప్రెగ్నెంట్గా ఉందన్నమాట. సో ఇంకొక 4 నెలల పాటు అశ్వత్థామ ఆమెను కాపాడాల్సి ఉంటుంది ఆ బిడ్డ బయటికి రావడం కోసం. సో అదే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. సో 2886 2898 ఏడి అని ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. సో అంటే దీపికా పదుకొనే ఆల్మోస్ట్ ఆ ప్రాంతంలో 12 సంవత్సరాల పాటు బందీగా ఉంది. 12 సంవత్సరాల పాటు బందీగా ఉన్న తర్వాత తను 150 రోజులు ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ఇంకా ఆమెను బంధించి ఈ అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ఆమె యొక్క ఇంపార్టెన్స్ని ఎలివేట్ చేయడం జరిగింది. సో అందుకని ఆమెను ఎలాగైనా సరే తీసుకురావాల్సి ఉంటుంది కాంప్లెక్స్ దగ్గరికి. అండ్ ఆమెలో ఉన్న కొన్ని ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది సంథింగ్ అన్నట్టుగా ఇమీడియట్గా ఆమెకి బంధించి ఇక్కడికి తీసుకురావాలన్నట్టుగా భైరవకి అయితే బౌంటీ ఇవ్వడం జరిగింది. సో 150 రోజుల ప్రెగ్నెంట్ అండ్ దీపికా ప్రెగ్నెంట్గా చూపించారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ గారు కాపాడడానికి వెళ్తున్నారు. వీటన్నిటిని బట్టి మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడంతా కూడా దీపికా కోసమే నడుస్తుంది ఇదంతా కూడా. సో దీపికానేమో కాపాడేది అమితాబ్ బచ్చన్ గారు. సో అదైతే ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుంది. అయితే మధ్యలో ఆ కుర్రోడు మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది అని అన్నాడు కదా. అయితే ఇక్కడ 2 రిఫరెన్స్లు ఉంటాయి. ఒకటి, వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఏదైనా ఒక వేరే సిచ్యువేషన్లో ఎదురుపడి వాళ్ళిద్దరూ ఆల్రెడీ గొడవపడి ఆ తర్వాత దీపికాకి సంబంధించిన బౌంటీ వచ్చి ఆ తర్వాత కూడా మళ్ళీ ఎదురుపడటం, ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఒకవేళ ఇది కాదు అన్నట్టయితే ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మనం మహాభారతం గురించి మాట్లాడుకుంటాం. ఆబ్వియస్లీ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ మహాభారత యుద్ధం సమయంలో ఎవరితో అయితే పోరాటం చేశాడో, ఎవరితో అయితే యుద్ధం చేశాడో వాళ్ళలో ఎవరైనా ఇప్పుడు ప్రభాస్ గారా, అంటే ఆ మహాభారతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరైనా ఇప్పుడు ప్రభాస్ గారు లాగా మళ్ళీ రావడం జరిగిందా, భైరవ లాగా రావడం జరిగిందా, ఏమో మరి అట్లా కూడా అనొచ్చేమో మరి. బట్ నాకైతే ఫస్ట్దే ఉండొచ్చేమో అనిపిస్తోంది. లేదంటే వీళ్ళు ఆమెని బంధించడానికి భైరవ వెళ్ళినప్పుడు అశ్వత్థామ మొదటిసారి భైరవాన్ని ఓడించేసి పంపిస్తే భైరవ ఈసారి ఇంకా బెటర్ టెక్నాలజీని క్రియేట్ చేసుకొని ఇంకా బెటర్గా ఫైట్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చేమో. మేబీ అట్లా కూడా రెండోసారి కూడా ఫైట్ చేసి ఉండొచ్చేమో. సో ఈ మూడు యాంగిల్స్లో ఏదైనా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో అదనమాట పాయింట్. ఇంకా తర్వాత అందరికంటే అమితాబ్ బచ్చన్ గారు చాలా హైట్ ఉన్నారు, అంటే ఆయన 7 feet హైట్ ఉన్నారు. బేసిక్గా అక్కడ పక్కన నుంచి ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళందరూ కూడా ఆయన ముందు చాలా చిన్నగా కనబడుతున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారు ఫైట్ చేసుకుంటున్న షాట్ ఇది. ఇందులో చూడండి ప్రభాస్ గారు నార్మల్గా ఉన్నట్టుగా కనబడుతోంది అండ్ అమితాబ్ బచ్చన్ గారు ఏమో చాలా బెండ్ అయ్యి ఉన్నట్టు కనబడుతోంది. అంత బెండ్ అయ్యి ఉన్నట్టు కనబడుతున్నా కూడా ఈయనకంటే చాలా హైట్ ఉన్నారు, అంటే అమితాబ్ బచ్చన్ గారు చాలా హైట్ అనమాట. బేసిక్గా మిగతా వాళ్ళకంటే ప్రభాస్ గారు కొంచెం హైట్ ఉన్నారు చాలా షార్ట్స్లో. సో ఆ ప్రభాస్ గారి కంటే ఈయన ఇంత హైట్ డిఫరెన్స్ కనబడుతున్నాడంటే ఆబ్వియస్లీ ఎంత హైట్ ఉండొచ్చు అశ్వత్థామ. సో ఆ పురాణాల రిఫరెన్స్ని చాలా పర్ఫెక్ట్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకా తర్వాత సినిమాలో చాలా సూపర్ వెహికల్స్ ఉండబోతున్నాయి. కేవలం బుజ్జి ఒకటే కాదు, బుజ్జి ఏంటంటే సూపర్ వెహికల్ విత్ ఫన్ అనమాట. అంటే ఒక రోబో ఉంటుంది అండ్ ఆ రోబో ఏమో టార్చర్ పెడుతుంటుంది హీరోని, అట్లా ఫన్ అనమాట. సో ఫన్ బేస్డ్ సూపర్ వెహికల్.
బట్ అది కాకుండా చాలా సూపర్ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట మొత్తంగా. సో, అది కూడా స్పష్టంగా తెలుస్తోంది. అండ్ సినిమాలో చాలా లవ్ స్టోరీస్ గూడా ఉన్నాయి. అది గూడా తెలిసిపోతుంది. బేసిక్‌గా లాస్ట్ ఒక 2 ఫ్రేమ్స్‌లో 2 కపుల్స్‌ని చూపించడం జరిగింది. ఈ కపుల్ ఒకటిని, ఇంకొక స్టార్టింగ్‌లో గ్లిమ్స్‌లో ఒక పెద్దాయన్ని చూపిచ్చారు కదా! ఆయన కూడా ఎవరినో దగ్గర తీసుకున్నట్టుగా చూపిచ్చారు. సో, ఈ లవ్ స్టోరీస్ చాలా ఎక్కువ ఉండబోతున్నాయి. అండ్ యూనో 'భైరవాకిని' తర్వాత 'దిశా పటానికి' కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. మనం ఒక సాంగ్ ఉంది ఈ సినిమాలో అని చెప్పడం జరిగింది కదా! సో, మరి ఆ సాంగ్ దీనికోసమే షూట్ చేశారేమో. అంటే వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ కోసమో, వాళ్ళ మధ్య ట్రాక్ కోసమో అయ్యుండొచ్చు. ఇంకా తర్వాత అంతే మాక్సిమం ఈ 3 లవ్ స్టోరీస్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా తర్వాత ఇంకొకటేంటి 'ఇన్విజిబుల్ షీల్డ్ వర్సెస్ సూపర్ ఆర్మరీ.' ఈ ఇమేజ్‌లో మీరు గమనించినట్టయితే ఒక ఇన్విజిబుల్ షీల్డ్‌ని బ్రేక్ చేయడానికి వీళ్ళు బుల్లెట్స్‌నయితే ఫైర్ చేస్తున్నారు. అది కూడా పెద్ద పెద్ద బాంబ్స్ లాంటి వాటిని ఫైర్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత ఒక సూపర్ ఆర్మరీ ఉంది. అంటే మొత్తం వెహికల్స్ అన్నీ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. చాలా అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, హాలీవుడ్ లెవెల్ స్టఫ్ ఇదంతా కూడా మొత్తం మామూలుగా లేదు సినిమా. సో, ఆ కొండని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ కొండ దేనికైనా ఎంట్రన్సా? అంటే ఆ కొండను అంతలా కాపాడడానికి ఏముంది అందులో? ఏదో ఉండాలి కదా ఖచ్చితంగా. అదేంటో తెలుసుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. లేదంటే ఆ కొండలో ఏదైనా ఒక ఎక్స్‌ట్రార్డినరీ సూపర్ పవర్ ఏదైనా ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన 'గామి' సినిమాలో చూపిచ్చారు. అవేవో పాలిపత్రాలుంటాయి. వాటిని గనక తీసుకున్నట్టయితే ఆరోగ్యం నయమైపోద్దని. అలాగా కొన్ని కొన్ని హిమాలయాల్లో, మంచు పర్వతాల్లో, కొన్ని కొండల్లో కొన్ని అద్భుతమైన శక్తుల్ని కలిగి ఉన్న ఆయుధాలుండడమో, లేదంటే శక్తుల్ని కలిగి ఉన్న మణులుండడమో, వాటెవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇదంతా కూడా సైన్స్ ఫిక్షన్ మూవీ కాబట్టి ఆబ్వియస్‌లీ ఆ కొండలో ఏదైనా సూపర్ పవర్ దాగుందేమో! ఆ సూపర్ పవర్‌ని గనక వీళ్ళు ఎక్స్‌ట్రాక్ట్ జేసి, వీళ్ళు వాడుకున్నట్టయితే వీళ్ళు ఇంకా పవర్‌ఫుల్‌గా మారిపోయి, ఈవెన్ అశ్వత్థామనో లేదంటే ఇంకేదైనా శక్తి వాళ్ళ మీదకొచ్చినట్టయితే ఓడించగలరేమో! దానికోసం వాళ్ళు ట్రై చేస్తున్నారేమో! సో, నాకైతే అలాగ అనిపిచ్చింది అది జూసినప్పుడు. ఇంకా తర్వాత ఒక పర్టిక్యులర్ ఫ్రేమ్‌లో పైనుంచి చూస్తే చాలామంది కామన్ పీపుల్ చనిపోయి ఉంటారు. మధ్యలో 'ప్రభాస్' గారు ఉంటారు. సో, 'దీపిక' కోసం వీళ్ళందరిని కూడా చంపేస్తున్నారనమాట. అది తెలుస్తోంది. అండ్ నేను ట్రైలర్ రివ్యూలో ఒక మాట చెప్పా. ఏమని? బేసిక్‌గా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పుడు 'అశ్వత్థామ వర్సెస్ భైరవ' జరిగినప్పుడు ఖచ్చితంగా అశ్వత్థామే గెలుస్తారు. గెలాలి గూడా. ఎందుకంటే అశ్వత్థామకున్న సూపర్ పవర్స్ ముందు నో సూపర్ పవర్ క్యాన్ డూ ఎనీథింగ్. ఆయన ఒక తన్నుదంతే ఇట్లా కాలుతో ఆపేసాడు ఆయన స్పీడ్‌గా వస్తున్న బుజ్జిని. అది ఎంత సూపర్ వెహికల్ అది. అట్లాంటిదాన్ని ఒక జస్ట్ ఇట్లా కాలు పెట్టి ఆపేసారాయన. సో, ఆయనేది ఆపలేదు. సో, వీళ్ళిద్దరిలో అశ్వత్థామే గెలుస్తారు ఖచ్చితంగా. కానీ భైరవ మారతాడు. భైరవ మారి అశ్వత్థామ, భైరవ కలిసి అటెళ్తారు ఫైట్‌కెళ్తారు. విలన్స్ మీదకి ఫైట్‌కెళ్తారు. అండ్ అలా విలన్స్ మీదకి ఫైట్‌కెళ్ళినప్పుడు అక్కడ విలన్‌గా ఉండేది కమల్ హాసన్. నాకైతే అదే అనిపిస్తుంది తెలుసా? ఎందుకంటే కమల్ హాసన్ గారికి మధ్యలో ఏదో రెడ్ కలర్ వైర్‌లాగా ఇలాగొకటొచ్చుంది. అండ్ పైన ఏదో చిప్ ఉన్నట్టు కనబడుతోంది. అండ్ ఆయన ఆకారం కూడా చాలా డిఫరెంట్‌గా వింతగా ఉంది. సో, ఆబ్వియస్‌లీ నాకేమనిపిస్తుందంటే ఒకే ఒక సుప్రీం పవర్ దేవుడు ఇక్కడ అవన్నీ కూడా స్టార్టింగ్‌లో ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది గదా! సో, అవన్నీ కూడా ఇచ్చింది కమల్ హాసన్ గారి కోసమే అనైతే అనిపిస్తోంది నాకు. సో, కమల్ హాసన్ గారు అక్కడ సూపర్ విలన్ అనమాట. ఆయన ఎక్కువ సేపు కనబడ్డు. కానీ కనబడితే మాత్రం విధ్వంసమే. అలా ఉంటది పరిస్థితి. సో, నాకు తెలిసి అప్పుడు 'అశ్వత్థామ' అండ్ 'భైరవ' కలిసి అప్పుడు ఆ టైంలో 2 పవర్స్ కలుస్తాయి. ఆ 2 పవర్స్ ఏంటి? ఒకటి మన భారతదేశ సనాతన ధర్మానికి చెందిన, మహాభారతానికి చెందిన అత్యంత గొప్ప శక్తులలో ఒకటైన అశ్వత్థామ శక్తి, లేటెస్ట్ మోడర్న్ వార్‌ఫేర్‌లో సైన్స్ ఫిక్షన్ టెక్నాలజీ మొత్తాన్ని కూడా ఉపయోగించి అద్భుతమైన గ్యాడ్జెట్స్‌ని, అద్భుతమైన వెహికల్స్‌ని, అద్భుతమైన ఆర్మరీని రూపొందించి అసలు ఎవ్వడొచ్చినా కూడా గెలవడం తప్ప ఓటమనేదే తెలీదు అనే పొజిషన్‌లో ఉన్న భైరవ. ఈ 2 పవర్స్ కలిసి వాళ్ళ మీదకెళ్తాయేమో! అదే జరుగుతుంది నాకు తెలిసి ఎండ్‌కొచ్చేసరికి. అండ్ ఆ తర్వాత మధ్యలో 'ప్రభాస్' గారు అనడం జరిగింది గదా! నేను ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదని. అండ్ ఆఫ్‌కోర్స్ ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అనేది మేబీ లాస్ట్‌కి జస్టిఫికేషన్ జరగొచ్చు నాకు తెలిసి అప్పుడు. అండ్ నిజమే ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఈవెన్ 'షారుఖ్ ఖాన్‌తో' ఫైట్‌కెళ్ళినా ఓడిపోలేదు గదా! సో, అది కూడా నిజమే గదా! ఇంకా తర్వాత హ్మ్, అండ్ మరో ప్రపంచం వస్తుంది అని చెప్పడం జరిగింది గదా! ఆయన లాస్ట్‌కొచ్చేసరికి. అండ్ అలా చెప్పింది వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అనన్న ఒక పర్సన్ క్వెషన్ చేసాడు చూడండి గ్లింప్స్‌లో. అండ్ అలా క్వెషన్ చేసిన పర్సన్‌తోనే చెప్తున్నారనిపిస్తోంది నాకైతే. సో, ప్రాజెక్ట్ కే అనేది ఈ 'కల్కి' అవతారం ఏదైతే ఉంటుందో, ఆ 'కల్కి' అవతారాన్ని రప్పించడమో,
లేదంటే ఆ శక్తులన్నిటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకోవడము. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ప్రాజెక్ట్ కే అనేది కమల్ హాసన్ గారి సైడ్ నుంచే ఉంటదేమో. సో, ప్రాజెక్ట్ కమల్ హాసన్ అనమాట. అంటే కాదు గానీ, బట్ ఆయన సైడ్ నుంచి ఉంటదనమాట. కమల్ హాసన్ గారి సైడ్ నుంచే ఉండేటట్టుగా అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, ఇది గైస్ సిట్యుయేషన్. నాకైతే మాత్రం చాలా హిడెన్ డీటెయిల్స్ అయితే కనపడ్డాయి నాకివన్నీ చూస్తూ ఉంటే. అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంది మొత్తం అంతా కూడా ట్రైలరు. సీరియస్‌లీ చెప్తున్నా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగుందబ్బా! నెక్స్ట్ లెవెల్ సినిమా. అసలు హాలీవుడ్ లెవెల్ సినిమా అని కూడా చెప్పలేం. ఎందుకంటే హాలీవుడ్‌లో కూడా ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్‌లుండవు. సో, హాలీవుడ్ మించిన సినిమా ఇది. సో, ఖచ్చితంగా ఈ సినిమా 2000,00,00,000 యూనిట్స్ అయితే కొడతది అనిపిస్తుంది నాకు. అంటే 1,000,000 యూనిట్స్ అని చెప్పుకున్నారు కదా అక్కడ. సో, కరెన్సీని. ఇప్పుడు అట్లాగే మన 2000,00,00,000 యూనిట్స్ కొడతదేమో అనిపిస్తుంది నాకు. సో, లెట్స్ సీ. నాకైతే మాత్రం సినిమా మీద చాలా గట్టి కాన్ఫిడెన్స్ ఉందయ్యా. మామూలుగా లేదు. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. ఇది నాకనిపించింది. ఇంకేమైనా మిస్ చేశానా నేను? మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్ మీకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై.